పళనిలో నిజంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారని 3 ఆధారాలు. మీకు సుబ్రహ్మణ్యం స్వామి ఇష్టమైతే లైక్ చేసి కార్తికేయ అని కామెంట్ చేయండి. మొదటిది, గర్భగుడిలోని సుబ్రహ్మణ్యం స్వామికి చివరి పూజ చేసిన తర్వాత గర్భగుడి తలుపులు మూసేస్తారు. ఆ తలుపులు మూసిన తర్వాత ఒక చిన్న శిశువు నవ్వుతున్న శబ్దం తరచూ వినిపిస్తుందని అక్కడున్న పూజారులు చెప్పడం జరిగింది. ఆ శిశువు నవ్వే శబ్దం ఈ జగతిలోనే ఏ శిశువు నవ్వని ఒక అద్భుతమైన శబ్దం అని చెప్తున్నారు. రెండవది, పళని మురుగన్ స్వామి పక్కనున్న ఉయ్యాల. ఈ ఉయ్యాల తనంతట తానే ఊగుతుందంట. గాలివాటం లేని ఈ ప్రాంతంలో తనంతట తానే ఊగిన ఉయ్యాలని చాలా సార్లు చూసామని అక్కడున్న దేవస్థాన అధికారులు చెప్తున్నారు. మూడవ ఆధారం చాలా టీవీ ఛానల్స్ లో, న్యూస్ పేపర్ లో వచ్చింది. ఒక వ్యక్తి కావడి తీసుకొని పళని కొండను ఎక్కి వస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆ వ్యక్తి కింద పడిన తర్వాత అక్కడున్న భక్తులందరూ అరోహర అరోహర చెప్పడం స్టార్ట్ చేస్తారు. అలా చెప్పగానే ఆ వ్యక్తి లేచి నడవడం స్టార్ట్ చేస్తారు. ఆ వ్యక్తిని అడిగితే సాక్షాత్తు ఆ మురుగన్ స్వామియే నన్ను కాపాడారని చెప్తున్నారు.